జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంపై కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అసంతృప్తిగా ఉన్నారా? నేతలను గాంధీ భవన్ కు పిలిపించి మరీ క్లాస్ పీకారా? ఇంతకీ మీనాక్షి ఆగ్రహానికి కారణమేంటి? పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారుతోంది. ఈ ఉప ఎన్నికను 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే పోటీ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యనే ఉందని సర్వేలు చెబుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే రానున్న గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. దానికి తోడు ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే అధికార పార్టీ పని అయిపోయిందనే వర్షన్ను ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చని బీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ఎన్నికపై దృష్టి సారించింది. గెలిస్తే ప్రభుత్వంపై ఇంటా బయట వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చని సీఎం భావిస్తున్నారు. ఆదివారం మంత్రులతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ మంత్రులకు తాజా సర్వే రిపోర్టులను వివరించారు. మంత్రులకు కేటాయించిన డివిజన్లలో ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయి, వాటిని ఎలా అధిగమించాలో సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇక గెలుపు ఖాయమైందని పనిచేయకుండా ఉంటే ఇబ్బందులు వస్తాయని మంత్రులు తమకి ఇన్ఛార్జిగా కేటాయించిన డివిజన్లలో మెజార్టీ సాధించేలా కృషి చేయాలని సీఎం టార్గెట్ పెట్టారు. ఇక ప్రచార శైలిపై పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేతలు చేయాల్సినంత ప్రచారం చేయటం లేదని పలువురు ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ చైర్మన్లను గాంధీభవన్ పిలిచి క్లాస్ పీకారట. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉన్నట్టు ఉంటుందని, లేదంటే అందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చి చెప్పారని ఇంటర్నల్ టాక్. పోల్ మేనేజ్మెంట్ లో ఓటరును ప్రత్యక్షంగా కలవటం చాలా ముఖ్యమని, కాంగ్రెస్ నేతలు ఓటర్లను కలవకుండా కేవలం హడావిడికే పరిమితమవుతున్నారని మీనాక్షి నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇన్ఛార్జిగా నియమించిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు వారి డివిజన్లలో మెజార్టీ ఎంత వస్తుందని మీనాక్షి నటరాజన్ అడిగి మరీ నోట్ చేసుకున్నారట. అంతేకాదు కొన్ని బూత్లలో ఎంత మెజార్టీ రావాలో కూడా నేతలకు టార్గెట్ పెట్టారు మీనాక్షి. ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇప్పటి నుండే మొదలవుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. సర్వేలు తమకి అనుకూలంగా ఉన్నాయనే భరోసాతో ఉన్న హస్తం నేతలు మీనాక్షి పెట్టిన మెజార్టీ టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాలి.